ఈ సీక్వెల్ సర్వర్లో మనకి ఫంక్షన్స్ రెండు రకాలుగా ఉంటాయి. సిస్టమ్ ఫంక్షన్స్, లేదంటే వీటినే బుల్టిన్ ఫంక్షన్స్, లేదంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని కూడా అంటారు సిస్టమ్ ఫంక్షన్స్ని. అవే మనకి ఇక్కడ ఈ కేటగిరీస్గా ఇవ్వడం జరిగింది. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మనం ఓన్గా టీఎస్క్యూఎల్ ప్రోగ్రాంలో లాస్ట్లో, అంటే ఈ ఎస్క్యూఎల్ అయిపోయిన తర్వాత మీకు టీఎస్క్యూఎల్ స్టార్ట్ అయింది, అక్కడ మీరు మీ సొంతంగా రాసే ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని అంటారు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మెయిన్గా మీ ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే ఇక్కడ లేని ఫంక్షన్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మీరు అక్కడ ఏదైనా క్యాల్కులేషన్స్ కోసము వాటి కోసం మీరు సొంతంగా ఫంక్షన్స్ రాసే అవకాశం ఉంటుంది. వాటిని రీయూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, మనం ఫస్ట్ అయితే బుల్టిన్ ఫంక్షన్స్ చూద్దాం. ఇక్కడ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని, స్ట్రింగ్, డేట్ అండ్ టైం, అగ్రిగేట్, లేదంటే గ్రూప్ ఫంక్షన్స్ అని కూడా అంటారు వీటిని. అట్లనే సిస్టమ్ ఫంక్షన్స్, విండో ఫంక్షన్స్, ఇవి మనకి కేటగిరీస్గా ఉన్నాయి. సో ఒక్కొక్కటి మనం చూసినట్లయితే ఒక్కొక్క కేటగిరీ. ఫస్ట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చూస్తాం. ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని కూడా మ్యాథమెటికల్ అండ్ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఫంక్షన్స్. సపోజ్ కాసు, సైను, ట్యాను ఇట్లాంటివంతా కూడా ట్రిగ్నామెట్రీ అంటారు. మొత్తానికి నంబర్ రిలేటెడ్ ఫంక్షన్స్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. సో ఇక్కడ ఈ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఈ ఫంక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది అబ్సల్యూట్ వాల్యూ. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ప్రతి డేటాబేస్ మేనేజ్మెంట్లో కంపల్సరీగా ఉంటాయండి. కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు, బట్ కంపల్సరీగా అయితే ఉంటాయి. మెయిన్ ఇట్లాంటివి ఏబిఎస్, కాసు, ట్యాను, సీలింగు, డిగ్రీసు, రేడియన్సు, రౌండు, ట్రంకు, ఇట్లాంటివన్నీ కూడా కామన్ ఫంక్షన్స్ అనమాట. అట్లనే లైక్ ఈ పవర్ కనుక్కోవడం, స్క్వేర్ రూట్, ర్యాండము, పై, లాగర్థము, ఫ్లోరు, ఇవన్నీ కామన్ ఫంక్షన్స్ ఇన్ ఎనీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లోనే కాదు, ఇవి లాంగ్వేజెస్లో సి++, జావా ఇట్లాంటి వాటిల్లో కూడా మీకు ఈ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఒక దాంట్లో మీకు క్లియర్ ఐడియా వచ్చినట్లయితే ఆటోమేటిక్గా వీటిని ఎక్కడ ఉన్నా సరే ఫాలో అయిపోవచ్చు. సో ఫస్ట్ మనకి ఏబిఎస్. ఈ ఫంక్షన్స్ని సింపుల్గా సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు. ఏబిఎస్ ఆఫ్ సపోజ్ 45 -45 ఇచ్చాను. ఇక్కడ ఏమొస్తుంది? వితౌట్ ఎనీ సైన్ మీకు రావడం జరుగుతుంది. సైన్ మైనస్ అని ఇచ్చాం, ఆ సైన్ అనేది లేకుండా తీసుకురావడమే దీని యొక్క మెయిన్ ఎయిమ్. జస్ట్ 45 అంటే ప్లస్ ఆర్ మైనస్ సైన్లు లేకుండా తీసుకురావడమే. 45 అని ఇస్తే 45 అనే వచ్చింది, దాని ముందర సైన్స్ ఉండవు. మరి ఈ ఫంక్షన్స్ని డేటాబేస్లో ఎట్లా అప్లై చేయాలండి అంటే, మీకు ఎక్కడైతే ఏ టేబుల్లో అయితే మీకు ఈ సపోజ్ ఈ అబ్సల్యూట్ వాల్యూస్ కనుక్కోవాలి అని ఉంటుందో ఆ ఫీల్డ్స్ని మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఎస్ ఆఫ్ శాలరీ. ఇక్కడ మనకేం అవసరం లేదు. ఒకవేళ ప్లస్ సైన్ మైనస్ సైన్ ఇట్లా ఉంటే శాల్ ఫ్రమ్ ఎంపీ టేబుల్. చూడండి, అన్ని శాలరీస్ వచ్చాయి. ఒకవేళ వాటి ముందర మైనస్ ప్లస్ ఉంటే అవి లేకుండా తీసుకొచ్చింది. ఇట్లా మామూలుగా టేబుల్ మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు. అక్కడ టేబుల్స్లో ఆ ఫీల్డ్స్లో ఆ కరస్పాండింగ్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రం మీరు అట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మరి ఇక్కడ మనం ఇండివిజువల్గా ఒక్కొక్క వాల్యూ, ఒక్కొక్క ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. అట్లనే ఇక్కడ ఈ కాసు, సైను, ట్యాను ఇవి ఉంటాయి. చూడండి, కాసు కింద ఉండిద్ది, మళ్ళీ సైను, ఎస్ఐఎన్ సైను, ఎస్ఐజిఎన్ సైన్ వేరు, ఎస్ఐఎన్ సైన్, సైను, ట్యాను, కాసు, సైను, ట్యాను. అవే మళ్ళీ మీకు ఏ ట్యాను, ఏ సైను, ఏ కాస్ అని కూడా ఉంటాయి. ఇంకా కాస్ హెచ్, కాసైన్ హెచ్, అంటే ఏ కాస్ అంటే ఆర్క్ కొసైన్, ఏ సైన్ అంటే ఆర్క్ సైన్, ఆర్క్ ట్యాంజెంట్. అయితే కాస్ హెచ్ అని, సైన్ హెచ్ అని, ట్యాన్ హెచ్ అని కూడా ఉంటాయి. మరి అవేంటంటే హైపర్బోలిక్ సైన్, హైపర్బోలిక్ కొసైన్, హైపర్బోలిక్ ట్యాన్ అని అర్థం. ఇవన్నీ మ్యాథమెటిక్స్, ట్రిగ్నామెట్రీకి సంబంధించినవి. జస్ట్ మీకు ఆ మ్యాథ్స్ అవన్నీ ఏం తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. దాని లోపల ఎట్లా పాస్ చేయాలి వీటిని అనేది మాత్రం తెలుసుంటే సరిపోయింది. సపోజ్ ఏ కాస్ ఆఫ్ లైక్ సపోజ్ 34
అని ఇచ్చామండి. సో ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్ అకౌంట్ అంటుంది. అంటే మనం ఇచ్చిన నంబర్ తప్పు, సపోజ్ 3.4 అని ఇస్తాం. ఇది కూడా తప్పే, ఎందుకంటే జనరల్గా ఈ కాసు సైన్ వీటిల్లో 0.5 అంటే -1 నుంచి 1 దాకా ఇట్లా ఉంటాయన్నమాట ఈ వాల్యూస్. ఇది కరెక్ట్. అట్లనే జస్ట్ కాస్ అని ఇచ్చామనుకోండి, కాస్ వాల్యూ కూడా వస్తుంది. ఏ కాస్ వాల్యూ ఇది? అట్లనే కాస్లో మీరు లైక్ సపోజ్ కాస్ ఆఫ్ 55 ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఏ కాస్ట్ మాత్రం అంత రేంజ్ ఉండదు. అవి మీరు ఇంకా డీటెయిల్డ్ కావాలనుకుంటే హెల్ప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఏ ఫంక్షన్కైనా సరే సపోజ్ ఏ కాస్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ అని ఇచ్చినట్లయితే దాని ఫుల్ సింటాక్స్ మీరు డీటెయిల్గా ఏ ఫంక్షన్ కావాలన్నా సరే నంబర్ ఆఫ్ గూగుల్ సెర్చ్లో మీకు నెంబర్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉంటాయి, వాటిని కూడా ఫాలో కావచ్చు. అండ్ లైక్ ఏ టాంగెంట్ వాల్యూ ఆఫ్ 0.6 అంటారు ఇట్లా. అట్లనే సైన్ వాల్యూ, ఏ సైన్ ఇలా ఉండిద్ది. ఏ తీసేస్తే జస్ట్ సైన్ వాల్యూ. ఇట్లా ఇవన్నీ కూడా ట్రిగ్నామెట్రీకి సంబంధించిన వాల్యూస్. అట్లనే ఇంకా ఇంకొక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సీలింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, సీలింగ్, నెక్స్ట్ ఫ్లోరు, నెక్స్ట్ రౌండు, ఇవన్నీ కూడా ఒక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. అవి సీలు, ఫ్లోరు, రౌండ్. ఇవేం చేస్తాయంటే నంబర్ని రౌండ్ అప్ చేస్తాయి. మనం ఇచ్చిన నంబర్ని రౌండ్ అప్ చేయడం జరుగుతుంది. సీలింగ్, మామూలుగా సీలింగ్ అంటే టాప్ అని అర్థం. మరి అంటే ఇచ్చిన నంబర్ కంటే ఎక్కువ నంబర్ని తీసుకొస్తుంది సీలింగ్. సో చూడండి, ఎక్స్ప్రెషన్ మనం ఏదైనా ఇచ్చినట్లయితే సపోజ్ 345.678 ఇట్లా ఇచ్చాం నంబర్, పాయింట్లో ఉంది. మీరు చూడొచ్చు ఏమొచ్చింది, దాన్ని రౌండ్ అప్ చేసి ఈ పాయింట్లు లేకుండా మీకేం తీసుకొచ్చింది, 345 కాస్త 346 అయిపోయింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 కంటే తక్కువ ఉన్న నెంబర్ ఇస్తాం, ఇప్పుడు కూడా 6గా ఇది రౌండ్ అప్ చేసింది. అంటే మనం ఇచ్చిన నెంబర్ కంటే ఎక్కువ నెంబరే తీసుకొస్తుంది సీలింగ్ అనేది. ఇదే ఫ్లోర్ అంటారు. ఫ్లోర్ అంటే ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ నెంబర్ని తీసుకొస్తుంది. చూడండి 345 అంటే ఈ ఎక్స్ట్రా ఉన్నది పోయింది మనకి. అదనమాట ఫ్లోర్కి సీలింగ్కి డిఫరెన్స్. మరి రౌండ్ అనేది ఉంది. ఈ రౌండ్ ఏంటంటే వీటిలాగానే రెండిట్లాగా వర్క్ చేయగలుగుతుంది. మరి ఇక్కడ 345 ప్రిసిషన్ 2 అని ఇచ్చారు. 2 పాయింట్స్కి ఇది రౌండ్ అప్ చేసింది. చూడండి, ఫ్లోర్ లాగా సీలింగ్ లాగా కాకుండా రెండో పాయింట్ ఏది ఉంది, ఇది పాయింట్ తర్వాత మీకు ఏముంది, 7 ఉంది, 8 ఉంది, 278. నేను 2 పాయింట్కి రౌండ్ అప్ చేయమని చెప్పాను. అంటే రెండో పాయింట్ ఏది, పాయింట్ తర్వాత 7 అనేది 2, 7 తర్వాత ఏముంది, 8 ఉంది. ఈ 8ని రౌండ్ అప్ చేసి 28గా ఇక్కడికి 7లోకి కలిపేస్తుంది ఒక వాల్యూ. అదే 7 తర్వాత నేను సపోజ్ 4 ఇచ్చానండి, అంటే 5 కంటే తక్కువ ఇచ్చాను. ఇప్పుడు చూడండి 270 వస్తుంది, 4 కాస్త కట్ అయిపోయింది. అదే 5 కానీ అంతకంటే ఎక్కువ ఇస్తే అది రౌండ్ అప్ అయ్యి మనకి 28గా మారుతుంది. ఇట్లా మనం సపోజ్ ఫస్ట్ పాయింట్కి నేను రౌండ్ అప్ చేయాలి. చూడండి, ఈ 2ని కాస్త 3గా మార్చేసింది. ఎందుకు, ఇక్కడ 5 కంటే ఎక్కువ ఉంది, 2 తర్వాత 7 అనేది 5 కంటే ఎక్కువ ఉంది, అందుకని అట్లా మార్చింది. లేదు నేను 4 ఇస్తాను. ఇప్పుడు చూడండి 200. ఈ విధంగా మనం ఎన్ని పాయింట్లకి రౌండ్ అప్ చేయాలి, ప్లస్ ఇక్కడ
రౌండ్ అప్ చేసేటప్పుడు 5 కానీ దాని నెక్స్ట్ డిజిట్ 5 కానీ అంతకంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాన్ని బట్టి ఇది రౌండ్ అప్ చేసుకుంటూ పోతుంది. ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీస్. డిగ్రీస్ ఇస్తే దీన్ని రేడియన్స్గా మారుస్తుంది. డిగ్రీస్ ఇస్తే రేడియన్స్గా మారుస్తుంది. ఎన్ని డిగ్రీలు అనేది మనం ఇవ్వాలి. డిగ్రీస్ సపోజ్ ఏదో వాల్యూ ఇచ్చారు, దాన్ని రేడియన్స్గా కన్వర్ట్ చేసుకొని మారుస్తుంది. అట్లనే ఇక్కడ రేడియన్స్ అని ఉంటుంది. రేడియన్స్ ఇస్తే డిగ్రీస్గా మారుస్తుంది. 2578 అంటాను రేడియన్స్. రేడియన్స్ 2578 44గా తీసుకొచ్చింది. ఓకే, అంటే కాస్త ఈ పాయింట్స్ అటు ఇటుగా తేడాగా ఉంటాయి. ఇట్లా మనకి డిగ్రీస్ని రేడియన్స్గా, రేడియన్స్ని డిగ్రీస్గా మారుస్తాయి. నెక్స్ట్ ఇక్కడ లాగ్ 10, దానికి ముందర ఈఎక్స్పి అని ఉంది, ఎక్స్ పవర్ వాల్యూ. మామూలుగా ఎక్స్ పవర్ వాల్యూ అంటే ఈ వాల్యూ అంటాం. ఇది ఈ వాల్యూ 2.71828, ఇది ఈ వాల్యూ అంటాం. ఇది మ్యాథమెటిక్స్లో ఈ వాల్యూ. మనకి పై వాల్యూ ఎలా ఉంటుందో 3.1415 ఇట్లా పై వాల్యూ ఉంటుంది. ఇదేమో ఈ వాల్యూ అంటాం. దీనికి a function is used to get the exponential value of the given float expression. ఎక్స్పోనెన్షియల్ వాల్యూ, ఈ వాల్యూని ఎక్స్ పవర్ వాల్యూ అని కూడా అనొచ్చు. సో ఈ వాల్యూ అనేది రైజ్ అయ్యి మీకు ఈ 2కి ఎక్స్ పవర్ వాల్యూ ఇదండి. పవర్, ఈ వాల్యూని యూజ్ చేసుకుని దానికి పవర్ ఇచ్చి ఆ 2కి ఎంత, మనం 2 to the power of 2 అట్లా అంటాం కదా, 2 into 2 అట్లా ఈ ఎక్స్ పవర్ వాల్యూకి మనకి 2కి ఎక్స్పోనెంట్ వాల్యూ అది. నెక్స్ట్ లాగ్ 10 అనేటివి ఉంటాయి. లాగర్థం వాల్యూస్, మరి ఇవి కూడా లాగర్థం బుక్స్ అనేటివి అట్లా ఉండేటివి. మన మ్యాథమెటిక్స్లో ఈవెన్ 7th క్లాస్ రేంజ్ నుంచే లాగ్ బుక్ మెయింటైన్ చేస్తుంటాం. లాగర్థం ఇది లాగ్ అంటే న్యాచురల్ లాగర్థం. లాగ్ 10 అంటే 10 బేస్ మీద లాగర్థం వాల్యూ. సపోజ్ లాగ్ ఆఫ్ 2 అని ఇస్తాను, ఇదే లాగ్ 10 అని ఇస్తాను. ఇది ఇప్పుడు న్యాచురల్ లాగర్థం ఇంతకు ముందర ఇచ్చింది, ఇప్పుడు లాగ్ 10 బేస్ మీద లాగర్థం వాల్యూ తీసుకొస్తుంది. ఇట్లా మీకు ఈ లాగర్థం వాల్యూస్ ఏ నెంబర్కి లాగర్థం కావాలో అది కనుక్కుంటుంది. నెక్స్ట్ పిఐ అంటే ఏమి ఉండదండి, జస్ట్ పై వాల్యూ ప్రింట్ అవుతుంది అంతే. ఇది పై వాల్యూ 3.14157 ఇట్లా పై వాల్యూ అనేది ఉంటుంది. దానికి పారామీటర్ ఏమి బ్రాకెట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పవర్ అని ఉంది. పవర్ ఏంటంటే పవర్ ఆఫ్, మీరు 2 to the power of 3 అంటారు. అంటే 2 into 2 into 2 ఎంత అయింది, 8 అయింది. అదే 3 to the power of 2 అని ఇచ్చారు, 3 into 3 9. ఇట్లా పవర్ వాల్యూని ఒక నెంబర్కి కనుక్కునేదానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ర్యాండ్ అనేది ఉంది. ర్యాండ్ అనేది ఏంటంటే ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేసేదానికి ర్యాండ్ అనేది ఉపయోగపడుతుంది. ర్యాండమ్ నెంబర్ ఏంటంటే వచ్చిన నెంబర్ మళ్ళీ రాకుండా డిఫరెంట్ నెంబర్స్ని ర్యాండ్ ఆఫ్. ఇక్కడ సీడ్ వాల్యూ కూడా మనం ఇవ్వచ్చు. సపోజ్ ర్యాండ్ ఆఫ్ 5 అని ఇచ్చాను. మరి సీడింగ్ ఎంతవరకు తీసుకుంటుందో అది చూద్దాం. ఇది కోర్స్ ఇక్కడ ఒకసారి ఇచ్చినప్పుడు ఇట్లా వస్తుంది. మళ్ళీ నేను సపోజ్
ఇప్పుడు చూడండి, మనం ఇట్లా వచ్చిన నంబర్ మళ్ళీ రాకుండా వేరే వేరే యునీక్ నెంబర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ ర్యాండమ్ నెంబర్ ద్వారా మనం ఇచ్చిన సీడ్ని బట్టి. నెక్స్ట్ మీకు ఇక్కడ రౌండ్ ఆల్రెడీ చూసాం. ఎస్ఐజిఎన్ సైన్ అనేది ఉంటుంది. ఎస్ఐజిఎన్ సైన్ అంటే ఈ సైన్ వేరు, సైను కాసు ఇవి వేరే. ఎస్ఐజిఎన్ సైన్ అంటే మనం దీని లోపల పెట్టిన నెంబరు అది పాజిటివా నెగిటివా జీరోనా అని ఫైండ్ చేస్తుంది. అదనమాట ఎస్ఐజిఎన్ సైన్. ఒక నెంబర్ పాజిటివ్ అయితే సపోజ్ 45 అని ఇచ్చా. ఇదేంటిది పాజిటివ్. పాజిటివ్ అయితే ఏ నెంబర్ ఇచ్చినా సరే 1 వచ్చింది. అది 45 కావచ్చు, లేదంటే సంథింగ్ ఇలా కావచ్చు, అన్నిటికీ 1 వచ్చింది. సపోజ్ దీని ముందర మైనస్ ఉంది, అప్పుడు -1 వచ్చింది. అది ఏ నెంబర్ అయినా సరే, ఏ నెంబర్ అయినా -1 వచ్చింది మైనస్ ఉంటే. సపోజ్ ఇది 0 అనుకోండి, 0 తీసుకొచ్చింది. అంటే ఏదైనా ఒక నెంబర్ని అది పాజిటివా నెగిటివా జీరోనా అని ఫైండ్ చేసేదానికి మనకి ఎస్ఐజిఎన్ సైన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ అని ఉంది. స్క్వేర్ రూట్ వాల్యూ ఆఫ్ ఎ గివెన్ నెంబర్, SQRT. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటాం. అల్టిమేట్గా 3 వస్తుంది. ఏ నెంబర్ ఇస్తామో ఆ నెంబర్కి స్క్వేర్ రూట్ వాల్యూ రావడం జరుగుతుంది. ఇట్లా అన్నమాట. మరి ఇక్కడ స్క్వేర్ అని ఉంది. మరి స్క్వేర్ అని ఇస్తే 4 స్క్వేర్ అని అర్థం. ఏ నెంబర్ ఇచ్చినా సరే దానికి స్క్వేర్ వాల్యూ 4 × 4. అదే సపోజ్ 9 స్క్వేర్ అంటే 81 రావడం జరుగుతుంది. 9 × 9. ఇలాగా ఏ నెంబర్కైనా సరే స్క్వేర్ వాల్యూ కనుక్కునేదానికి దీన్ని మనం వాడడం జరుగుతుంది. అండ్ ఇవి మ్యాథమెటికల్ ఫంక్షన్స్.